యోగా చైతన్య సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. యోగా గురువుగా లక్షలాది మందిని సాధకులుగా తీర్చిదిద్దిన కీర్తిశేషులు రాపర్తి రామారావు మాస్టర్కి నివాళులు అర్పిస్తూ సాధకులు యోగా ఆసనాల్లో పాల్గొన్నారు. శంకరమఠం రోడ్డులో సాధకులు యోగా ఆసనాలు వేసి శారీరక మానసిక ఆరోగ్య పరిరక్షణకు యోగా తమకు ఎంతో దోహదపడుతుందని వీబీసీ ఆన్ టీవీతో తమ అనుభవాలను పంచుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. మన సనాతన ఋషులు అందించిన వారసత్వం యోగా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ యోగాను ఒక ఆరోగ్యప్రదాయనిగా భావిస్తున్న పరిస్థితి ఉంది. గత 10 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తం ఎంతోమందిని సాధకులుగా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విశాఖలోని యోగా చైతన్య సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ గురువుగారు ఎవరైతే రాపర్తి రామారావు గారు స్థాపించిన ఒక పెద్ద సంస్థ ఏదైతే ఉందో ఇప్పుడు అది ఎంతోమందికి సాధకులుగా తీర్చిదిద్దే పరిస్థితి ఉంది. వారి వద్ద శిక్షణ పొందిన త్రినాథ్ గారు ప్రస్తుతం ఇక్కడ యోగా ట్రైనర్గా ఉన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు శంకరమఠం రోడ్లో పెద్ద ఎత్తున యోగా శిక్షణ కార్యక్రమాలు అలాగే యోగా ఆసనాలు వేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సార్ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఈ ప్రపంచం అంతా మన దేశం వైపు చూస్తుంది యోగా విషయంలో, మీకేమనిపిస్తుంది? ఓం నమః అండి. మన గురువు గారు శ్రీ రాపర్తి రామారావు గారు 93లో యోగా కాన్సెప్ట్ ట్రస్ట్ యోగ చైతన్య సంస్థని స్థాపించడం జరిగింది. గురువుగారి సంకల్పం ఏంటంటే మొత్తం సమాజం అంతా రోగరహితంగా ఉండాలనే ఉద్దేశంతో గురువుగారు ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఇది మన భారత ప్రధాని మోదీ గారు 2015లో 199 దేశాలతో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేశారు. ఇంటర్నేషనల్ యోగా డేకి జూన్ 21న అది 177 దేశాలు దీన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశాయి. కాబట్టి మొత్తం మన ప్రపంచ దేశంలో ప్రజలందరూ కూడా చక్కగా యోగ విద్యను అభ్యసించి మన దేశానికి, మన దేశ శ్రేయస్సుకు, దేశ భవిష్యత్తు కూడా అందరూ సపోర్ట్ చేయాలని కోరుచున్నాను. రాపర్తి రామారావు గారు నిర్మించినటువంటి మా యొక్క ఈ మన యోగ చైతన్య సంస్థ తెలుగు 2 రాష్ట్రాల్లోని అనేక లక్షల మందికి ఈ యోగ విద్యను అభ్యసించడం జరిగింది. చేయనటువంటి యోగ విద్యను అభ్యసించినటువంటి సాధకులు కూడా అందరూ ఈ యోగ విద్యను అభ్యసించాలని కోరుతున్నాను. ఊహించారా రాపర్తి రామారావు సమయంలో ఈ యోగా ఇంత ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత చెందుతుంది? నిజంగా మేము ఊహించలేదండి. ఎందుకంటే మన గురువు గారు స్థాపించినటువంటి ఈ సంస్థ దినదిన ప్రబుద్ధంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంత ఇదిగా ఇంత ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతాం అనుకోలేదు. కానీ అదంతా గురుదేవుల మహత్యంగా మేము భావిస్తున్నామండి. ప్రజలందరికీ ఈ యోగ విద్య తాలూకా ఆవశ్యకత తెలియజేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క యోగ సాధకుడి పైన ఉంది. యోగం అంటే శరీరము, మనస్సు, బుద్ధి ఏకాగ్రతగా ఈ ఆసనాలు, యోగాసనాలు ఇప్పుడే కాదు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం నుంచి కూడా పతంజలి యోగ సూత్రాలు ఇవన్నీ కూడా ఈ యోగ ప్రాశస్త్యాన్ని ప్రపంచ మానవాళికి తెలియజేస్తున్నప్పటికీ కూడా తెలియని వారు యోగా తాలూకా ప్రాశస్త్యం తెలియని వారు తెలుసుకొని యోగ విద్యలోకి వచ్చినాడు ఆరోగ్యమే మహాభాగ్యం. యోగాసనాలని అలాగే మెడిటేషను, ఆహార నియమాలన్నీ పాటిస్తూ భగవద్ధ్యానాన్ని కూడా భగవంతుడికి దగ్గర అవడానికి కూడా ఈ యోగ విద్య తోడ్పడుతుంది అన్నట్లో ఎటువంటి సందేహం లేదు. నా పేరు రమాదేవి. నేను యోగా 1.5 సంవత్సరం నుంచి నేర్చుకుంటున్నాను. దీనివల్ల నా ఆరోగ్యం చాలా బాగున్నది. ఏకాగ్రత, పట్టుదల మనకుంటే యోగం సిద్ధిస్తుంది. శారీరకంగా, మానసికంగా అంతా చాలా బాగుంటుంది. పొద్దున్న 1 అవర్ చేస్తాము, ఇంటికి వెళ్ళాక కొంచెంసేపు చేయడం. 10 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. చాలా మానసికంగా, ఆరోగ్యంగా కూడా చాలా బాగుంది. జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా మాకు ఆరోగ్య సమస్యలు కానీ, మానసికంగా ఎటువంటి ఒత్తిళ్లు కానీ లేవు. చాలా సంతోషంగా ఉంది. చాలా ఇంపార్టెన్స్ ఉందండి. మనం రోజు 1 గంట దీనికి కేటాయిస్తే మనం 24 అవర్స్ కూడా ఆరోగ్యంగా, హెల్తీగా మన పనులన్నీ కూడా చాలా ఉత్సాహంగా చేసుకోగలుగుతున్నాం. నేను ఈ సంస్థతోనే 20 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉందండి. నేను ఒక 15 సంవత్సరాలు చేశాను. తర్వాత మోకాళ్ళ ఆపరేషన్ అయితే ఇంట్లోనే చేయగలిగితే చేస్తానండి. ఎప్పుడు ఈ సంస్థ ఏ కార్యక్రమం అయినా ఏదైనా సరే మా త్రినాథ్ మాస్టరు
పద్మజ మేడం గారు చెప్తుంటారు. నేను నా శ్రీమతి వచ్చి ఇద్దరం పాల్గొంటుంటామండి. ఎప్పుడు యోగా చేస్తే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటామండి. ఇది ముఖ్యంగా యోగా వల్ల మానసిక శారీరక శుద్ధి జరుగుతుంది, ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ యాంత్రిక జీవనంలో యోగాను మించినది లేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తుంది. మన దేశంలో ప్రతి ఒక్కరూ యోగాని నేర్చుకుని కార్యాచరణలో పెట్టాలి, ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాలనే ఒక నినాదం అయితే ఈ ప్రపంచ యోగా దినోత్సవం రోజు ఇక్కడ వినిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.